గుండ్రని ఆకారాన్ని వృత్తం అని అంటాము. కేంద్రం నుండి పరిధి మీదకి గల ఈ దూరమే వ్యాసార్థము. కేంద్రం నుండి వెళుతూ వృత్తాన్ని రెండుగా విభజించేది వ్యాసం. కేంద్రం నుండి అంటే మధ్య బిందువు నుండి వెళ్లకుండా వృత్తాన్ని రెండుగా విడగొట్టే రేఖ జ్యా. కేంద్రం నుండి వెళ్ళే రేఖ వ్యాసం. ఈ మొదటి వృత్తంలో బ్లాక్ కలర్లో గీసినంత వరకు గీత అది మొత్తము చాపం. చాపం అంటే వృత్త పరిధిలో కొంత భాగము. ఈ రెండవ వృత్తంలో నలుపు రంగులో షేడ్ చేయబడిన భాగమంతా సెక్టార్ లేదా త్రిజ్యాంతరము. సెక్టార్ అంటే రెండు వ్యాసార్థాలు మరియు ఒక చాపం యొక్క కలయిసి ఉన్న ప్రాంతం. ఎక్సర్సైజ్ 4.5 అభ్యాసం 4.5 చూడండి. ఫస్ట్ లెక్క, ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించమని అడిగారు. వృత్తాన్ని గీస్తున్నాను. చూడండి, గుండ్రని ఆకారం గల ఏదైనా వస్తువుతో వృత్తాన్ని గీసాను. మధ్య బిందువు. ఈ మధ్య బిందువుని మనము కేంద్రం అంటాం. వృత్తం యొక్క మధ్య బిందువుని కేంద్రం అంటాం. కేంద్రం నుంచి వృత్త పరిధి మీదకి ఏ వైపు దూరం తీసుకున్నా సరే సమానంగా ఉంటుంది. ఇంకొకటి వ్యాసార్థం అంటే వృత్త కేంద్రం నుంచి వృత్త పరిధి మీదకి ఏ దిక్కునైనా సరే వృత్త పరిధి మీదకి గీసిన ఈ రేఖనే వ్యాసార్థం అంటాం. వృత్త కేంద్రం నుంచి వృత్త పరిధి మీదకి గీసిన రేఖాఖండమే వ్యాసార్థం. మరి వ్యాసము అంటే వృత్తాన్ని రెండుగా విభజించే రేఖ. ఇప్పుడు ఈ రేఖ చూడండి, ఇది వృత్తాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది, కానీ కేంద్రం నుంచి వెళ్తుంది ఈ రేఖ. ఇలాంటి రేఖని వ్యాసం అంటాం. వ్యాసార్థానికి 2 రెట్లు డబల్ ఉంటుంది వ్యాసం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వృత్త ప్రాంతాన్ని రంగులతో షేడ్ చేయండి. ఇదొక వృత్తం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో సెక్టార్ను ఎరుపు రంగుతో సూచించండి అన్నారు. సెక్టార్ అంటే ఏంది? కేంద్రం నుంచి 2 రేఖాఖండాలు ఉండాలి, వృత్త పరిధిలో ఒక చాపం ఉండాలి. అంటే ఇగో ఈ త్రిభుజం ఆకారంలో ఉన్న ఈ భాగాన్ని మనము సెక్టార్ అంటాం. సెక్టార్ని నేను ఎరుపు రంగుతో షేడ్ చేశాను. ఓఏబి అనేది సెక్టార్ ఇక్కడ. తర్వాత అల్పవృత్త ఖండాన్ని పసుపు రంగుతో షేడ్ చేయండి. వృత్తఖండము అంటే వృత్తాన్ని రెండుగా విడగొట్టే రేఖాఖండము. అది కేంద్రం నుంచి వెళ్ళదు. ఈ అల్పవృత్త రేఖాఖండం ఎక్కడుంది చూడండి, బీసీ. ఇదొకటి అల్పవృత్త రేఖాఖండము, ఇదొక అల్పవృత్త రేఖాఖండం. ఇక్కడ 2 ఉన్నాయి. దాన్ని నేను ఎల్లో కలర్తో షేడ్ చేస్తున్నాను చూడండి. బీసీ, ఇది కూడా ఒక అల్పవృత్త రేఖాఖండము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఒక వృత్తంలో ఒకే కేంద్రం గుర్తించగలము. కరెక్టే కదా. వృత్తంలో మధ్య బిందువు అనేది ఒకటే ఉంటుంది. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు ఉంటే అవన్నీ బిందువులు గుర్తించవచ్చు, కానీ మధ్య బిందువు సెంటర్ పాయింట్ అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ చెప్పింది సత్యం. వృత్త వ్యాసం వ్యాసార్థానికి 2 రెట్లు. వ్యాసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది, ఇది వ్యాసార్థానికి 2 రెట్లు. కరెక్టే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపితే కదా వ్యాసం అవుతుంది. అంటే వృత్త వ్యాసం వ్యాసార్థానికి డబల్ అవుతుంది. ఇందాకనే చెప్పుకున్నాం కదా. ఇది చెప్పిన స్టేట్మెంటు సత్యం. నెక్స్ట్ క్వశ్చన్. చాపం అనున్నది వృత్తంలో ఒక భాగం. చాపం అంటే ఇది కదా, ఏబి భాగం కదా, ఇది వృత్తంలోనే ఒక భాగం కదా. కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అన్ని జ్యాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. జ్యా అంటే కేంద్రం నుంచి వెళ్ళునది కాకుండా విడిగా వెళ్ళే రేఖ. అన్ని జ్యాలు ఒకే పొడవు ఎలా ఉంటాయి? ఇక్కడ గీస్తే ఇంత డిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ గీస్తే ఇంకా తక్కువ వస్తుంది కదా, ఇక్కడ గీస్తే ఇంకా పెరుగుతుంది కదా. సో అన్ని జ్యాలు ఒకే పొడవును కలిగి ఉండవు. ఇక్కడ ఉంటాయి అంటున్నారు కాబట్టి ఇది అసత్యం, రాంగ్ స్టేట్మెంట్. ఒక వృత్తంలో వ్యాసార్థాలు అన్నీ సమానమైన పొడవు కలిగి ఉండవు. కరెక్టేనా? వ్యాసార్థాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇలా 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 ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉండవంట.
కలిగి ఉంటాయి. వారు చెప్పింది తప్పు కాబట్టి అసత్యం రాసినాం. ఎందుకంటే కేంద్రం అనేది మధ్య బిందువు. మధ్య బిందువు నుంచి గీసిన రేఖలన్నీ సమానంగా ఉంటాయి. సమానంగా ఉంటేనే అది మధ్య బిందువు, లేకపోతే మధ్య బిందువు లేదా కేంద్రం అది కాదన్నమాట. మనం రాంగ్ గుర్తించినామని అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఒక వృత్తాకార కాగితాన్ని తీసుకొని దాన్ని 2 సమాన భాగాలుగా మడిచి రేఖాఖండాన్ని, వ్యాసము, వ్యాసార్థాన్ని గుర్తించమన్నారు.